ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి ఈనాటి నామం సర్వకర్త్రి. అంటే మీతో నేను ఈ సౌభాగ్య మంత్ర విద్యాపీఠ నుంచి చెప్పేది ఏదైనా సరే శృతుల ప్రామాణికంగా ఉంటుంది. మీ అనుమానాలు గూగుల్లోకి వెళ్ళి ఉపనిషత్తులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కొంచెం మార్పులు చేర్పులుగా ఉంటుంది. శృతి ప్రామాణికంగా పరమాత్మ యొక్క సగుణాకార స్వరూపాలలో కనపడని స్వరూపం అని ఒకటి ఉంటుంది. దాని పేరు మాయా శబల బ్రహ్మ అంటారు. మాయా శబల బ్రహ్మ. ఈ యొక్క ఎలా తెలుస్తుంది ఆ మాయా శబల పరబ్రహ్మ అంటే కర్మల ద్వారా తెలుస్తుంది. ధర్మము సత్యము ఎలా తెలుస్తుందో ఈ మాయా స్వరూపం అలా తెలుస్తుంది. అది తెలిసింది కాబట్టే కృష్ణుడు కుచేలుడు పాద పూజ చేశాడు. అక్కడ అతను పేదవాడు ఇతను ధనికుడని భావన కాదు. ఇద్దరూ శృతిని ప్రామాణిక జ్ఞానులు. అతని కర్మ ద్వారా అతను కొన్ని అనుభవిస్తున్నాడు. అది ఆ విషయాలని మానసికంగా ఆలోచించడం అందపరంపర అవుతుంది. శాతనైతే సహాయం చెయ్యటం, లేకపోతే మూసుకొని కూర్చోవటం. ఇదే శృతి చెబుతుంది. అయ్యో పాపం అంటానికి నువ్వెవరివి, లేదు ఫలానా క్యాస్ట్ ఇతను మావోడు అందుకని చేశాను, లేకపోతే వీళ్ళు అధికులు వీళ్ళు తక్కువ అని ఏంటి. శృతుల ప్రామాణికంగా తీసుకుంటే కర్మ కర్త క్రియ అంతవరకే. జ్ఞానం అజ్ఞానం ఇలా తీసుకోవాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా మనం తీసుకోవటం, మన ఇష్టం వచ్చినట్టుగా మనం చెయ్యకూడదు. అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇద్దరు శృతుల ప్రామాణిక జ్ఞానం కలిగిన వాడు. పరమేశ్వరిని ఏమంటారు చూడండి, అనేక రకములైన నామలు. విశ్వసాక్షిని, సాక్షివర్జిత, పాప పుణ్య ఫలప్రదాయిని, ఈ విధమైన నామాలు ఉంటాయి. మనం ఎవరిని ఒక మనిషిని తక్కువ ఎక్కువ చేయటానికి. చేతనైతే సహాయం చేయటం, లేకపోతే మెదలకుండా ఉండటం, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ లలితా శ్రీశక్తిలో ఉన్న మాయా రూపం తెలుసుకోవాలి అంటే కృష్ణుడు తెలుసుకోబట్టి అది చేశాడు ఈ మాయ ప్రభావం అని. మాయను తెలుసుకోవడానికి శృతులే ప్రామాణికం. వేరే అంధపరంపర ఆధ్యాత్మికం దారి లేదు. అవి కూడా అంధపరంపర మూర్తులే కాబట్టి వాటికి కూడా శృతులే శరణ్యం. ఏ భారతీయుడికైనా ఏ అనుమానం వచ్చినా ఉపనిషత్తు మాత్రమే ప్రామాణిక గ్రంథం. వేరే గ్రంథములేవి శంకరాచార్యుల వారు ప్రామాణికముగా ధర్మానికి అంగీకరించలేదు. ఇది ఫస్ట్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ వచ్చేసి లలితా త్రిశతిలో ఈ నామరూప దేవత గురించి తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మీ శరీరంలో లోపల అనేక రకాల ఆర్గానిక్స్ అనేక రకాలు ఉంటాయి అన్నమాట. వాటిల్లో వచ్చేసి అనేక ఆర్గానిక్స్ ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, హార్మోన్లు ఈ విధంగా ఉంటాయి కదా ఒక హ్యూమన్ బాడీలో. ఏ ఆర్గానిక్ బాడీకి సంబంధించిందంటే చెప్పలేము కదా, అనేక రకాలు ఉంటాయి కదా. అలాగే సర్వాంతరాత్మ అంటే మానవ శరీరము 2 రకాలు ఉంటుంది. శృతి ప్రామాణికంగా సైంటిఫిక్గా పరిపరి విధాలు చెప్పచ్చు. అయితే ఈ 2 రకాల్లో కనపడేది స్థూల శరీరము, అందరికీ కనపడుతుంది. నువ్వు చూస్తే అవతలలో కనపడతాడు. కంటికి కనపడింది లింగ శరీరము అంటారు. ఈ రెండిటిలో ఏది సర్వాంతర్యామి అంటే ఆ యొక్క అనుమానం మీరు శృతిలోకి వెళ్ళి తెలుసుకోవాలి. లేదంటే మీరు మంత్ర సాధన చేస్తే తెలుస్తుంది. నోటితోనూ ముక్కుతోనూ ఊపిరి లేక ఆక్సిజను లేక ప్రాణక్రియ చేసేది విజ్ఞానమయుడైన ఆత్మయే. అర్థమైందండి? మీ నోటితో ముక్కుతో ఈ నామరూప దేవత సర్వకర్త్రి అనటానికి కారణం ఏంటి అనేది వివరణ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా విని ఆలోచించి ఫార్వర్డ్ చేయండి, 10 మందికి తెలియచేయండి జ్ఞానం. అందరూ శృతుల్లోకి వెళ్తే భారతీయులందరూ అభివృద్ధి చెందుతారు. విదేశ వలసవాద ఉదర పోషణాలు పోతాయి. అర్థమైందండి? సరే, ఈ ఊపిరి తీసుకుంటారు కదా, అంటే ఆక్సిజన్ తీసుకుంటారు కదా, ఆ ప్రాణక్రియ చేసేది ఎవరు? విజ్ఞానమయుడైన ఆత్మయే. అపానక్రియ అని ఉంటుందండి, ఆచరించేవాడు. అపానక్రియ ఆచరిస్తారు కదా, అది సర్వాంతర్వృత్తి అయినా అది కూడా ఆత్మయే. వ్యానక్రియ ఆచరించటం లేదా శరీరం అంతా ప్రాణవాయువుని
నీ ప్రాణవాయు విధానం, ఎక్కడెక్కడికి ఏం ఆక్సిజన్ పంపించాలి, ఏ రోగం వస్తే ఏ ఆక్సిజన్, ఆ ఆక్సిజన్ అక్కడికి పోయి తగ్గించాలి, ఇలాంటి నిర్వర్తించడం అనేది అది చేసేది కూడా ఆత్మయే. ఇక్కడ భగవంతుడు ఏమి చేయడండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతసేపు ఎవరో ఒక మూర్తిని ఊహించుకొని ఒక స్వామీజీ మాటలు విని అంద పరంపరంకి వెళ్ళొద్దు. మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకోవాలి. దానికి మార్గం శృతులు మాత్రమే. ఉదాహరణమైనటువంటి గాలి అంటే శరీరము నుండి గాలిని బయటికి పంపించడం, శరీరంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించిన తర్వాత ఆ క్రియలు చేసేది కూడా ఆత్మయే. ఎన్ని క్రియలు చేస్తుందంటే మానవుడిలో ఉన్న పరమాత్మ స్వరూపమైన ఆత్మ అనేక క్రియలు చేస్తుంది. అవి ఏవి గుర్తించకుండా వీడు నేను చేశా అనుకుంటూ ఉంటాడు. నువ్వేమీ చేయటం లేదు, నువ్వు చేస్తున్నాను అని మాయలో ఉన్నావు. ఈ సర్వకర్త్రి అంటే మాయ అని అర్థం. నువ్వు ఎప్పుడైతే మాయని ఎలా, పరమాత్మ చేతిలో మాయ ఉంటుంది, జీవులు మాయలో ఉంటారు. కాబట్టి మీరు పరమాత్మ అంశ గురించి శృతుల ప్రామాణికంగా తెలుసుకుంటే మీ చేతిలో మాయ ఉంటుంది, మీరు మాయలో ఉండరు. అది ఈ నామరూప వ్యవహారం. సరేలేండి. అంటే సర్వ ప్రాణక్రియలు స్థూల శరీరము, లింగ శరీరము ప్రమేయము లేకుండా, రెండు శరీరాల ప్రమేయం లేకుండా, ఈ రెండిటికి తెలియకుండా చేసే ప్రాణక్రియలు సర్వకర్త్రి అనబడే పరమాత్మ యొక్క మాయా రూపమైనటువంటి పరమాత్మ రూపం ఏంటి? నువ్వు అది అయి ఉన్నావురా సోమా. అదే నీలో నాలో సర్వుల్లో ఉన్న ఆత్మ. సర్వతత్వాత్మిక అయి రాజరాజేశ్వరి పరాభట్టారిక దేవతాభ్యో నమ తాంబూలాయ సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. పంచపూజలు చేస్తే ఇవన్నీ తెలుస్తుంటాయి శ్రీ విద్యలో. అది నీవు అయి ఉన్నావురా సోమా. అదే నేతి నేతి నేతి. మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి నేను చెప్పిన మాటలన్నీ. ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే నీ దృష్టికి దృష్టి అయిన నీ ఆత్మని నీ కన్నులతో చూడలేవు. శ్రీ విద్యా మంత్ర సాధన ద్వారా చూడవచ్చు, తెలుసుకోవచ్చు. నీ స్తోత్రానికి స్తోత్రమైన నీ ఆత్మని నీ చెవులతో వినలేవు. బయట మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటలను వింటావుగా, నీ మాట నీ చెవులతో వినలేవు. అది ఎట్లా తెలుసుకుంటావంటే శ్రీ విద్య ద్వారా వినగలవు. మనసుకు సాక్షి అయిన వానిని గురించి నువ్వు ఆలోచించలేవు. బుద్ధి రూపములో ఉన్నది. దానిని ఏ పరివ్రాజక ఆధ్యాత్మిక వాళ్ళెవ్వరూ కూడా నీకు తెలియచేయలేరు. తర్వాత ఆధ్యాత్మిక దేవత అని చెప్పి అనేకమైనవి ఎవరో చెప్తుంటారు, నీకు తెలియపరచలేరు. నువ్వు తెలుసుకుంటేనే నీకు తెలుస్తుంది ఆత్మజ్ఞానం. ఈ విశ్వములో ఏ మఠాధిపతి, ఏ పీఠాధిపతి, ఏ బ్రహ్మశ్రీలు, ఏ పద్మశ్రీలు నీకు ఆత్మజ్ఞానం కలిగించలేరు. ఆత్మజ్ఞానం కలిగిన వాడు ప్రవచనాలు చెప్పలేడు. నీకు నువ్వే ఆత్మజ్ఞానం తెలుసుకో, నీకు నువ్వే పరబ్రహ్మని నువ్వు తెలుసుకో. దానికి మార్గం ఏంటి? శ్రీ విద్య. నీ ఆత్మ నీకు తెలియనంత వరకు, అటువంటి ఆత్మ లేకపోతే, నువ్వు తెలుసుకోలేని ఆత్మ నీలో కనుక లేదు అని నువ్వు ఫిక్స్ అయితే తీసి బయట పారేస్తారు. ఆత్మ ఉన్నంత వరకే నువ్వు ఉంటావు. దానికి విధాల పేర్లు ఉంటాయి. ఆత్మ లేకపోతే నీ శరీరం నాశనం అయిపోతుంది. ఈ ఆత్మ వివరణ వ్యష్టిగా శృతిపరముగా వివరించటము జరిగింది. వ్యష్టిగా. సమిష్టి ఆత్మ అంటే ఏమిటి రేపటి నామంలో వివరించడం జరుగుతుంది. కొంతమంది కామెంట్లో పర్సనల్గా ఏమండి మేము విదేశీయానం చేస్తే గుళ్ళల్లో గర్భాలయాలు పోవద్దంటున్నారు ఏంటండి అంటే, కొంతమంది మానవ జాతి లేక మానవ గుంపు ఒక పుస్తకాలు రాసుకున్నారు. వాటి పేరు ధర్మశాస్త్రాలు. పొట్ట కూటి కోసం ఏ వేషం వేసినా, ఆధ్యాత్మిక వేషం వేసినా, విడిగా ఉద్యోగాలు చేసినా వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాలు మనుషులు రాసుకున్నది పాటించాలి. శృతిలో దీనికి సంబంధించింది ఉండదు. మానవులు రాసుకున్న శాస్త్రాల్లో ఏ మతము వాడైనా, గుర్తుపెట్టుకోండి, ఏ మతము వాడైనా బుద్ధి ఉపయోగించండి. మీరు
పొట్ట కూటి కోసం ఆధ్యాత్మికమైనటువంటి వేషాలలో ప్రజల దగ్గర మాన ప్రాణాలు దోపిళ్ళు చేస్తున్నారు చాలామంది. అలాంటి మీరు ఆ దేవుళ్ళ నెత్తి మీద అన్ని మతాల వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఆ దేవుళ్ళ నెత్తుల మీద వాళ్ళ యొక్క సమాధులు, ప్రవక్తలు అలాంటి వాళ్ళ సమాధుల మీద, వాళ్ళ ప్రార్థనాలయాల మీద కాళ్ళు పెట్టి పైనుంచి వెళ్ళే విమానయానం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆధ్యాత్మిక వృత్తులలో పనికిరారు. ఎందుకనంటే నమ్మకాన్ని దెబ్బతీయటం అంటారు. గన్నవరం నుంచి కాశీ వెళ్ళినా ఈ మధ్యలో ఎన్నో దేవాలయాలు ఉంటాయి కదా. ఆ దేవాలయాలు నీ కాళ్ళు ఎవరి మీద ఉంటాయి? ఆ దేవుళ్ళ మీద ఉంటాయి కదా. ధర్మశాస్త్రాలు రాసుకున్నారు కదా మీరందరూ. ఏమని? మేము దేవుళ్ళని ఎత్తిన కాళ్ళు పెట్టడం, పెడితే గర్భాలయంకి ఆధ్యాత్మిక వృత్తుల్లో వాళ్ళు పోకూడదు. అర్థమైందండి? వివరణ అడుగుతున్నారని చాలామంది ఎందుకు పోకూడదు అంటున్నారని. ఇది ఒక నమ్మకం. ప్రజల యొక్క నమ్మకాన్ని దెబ్బతీయకూడదు. ఏ కులమైనా ఏ మతమైనా శృతుల ఆధ్యాత్మికం వేరు. అంధ పరంపరలో ఉన్నప్పుడు నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. ఒక దేవాలయం ఉంది, ఒక మసీదు ఉంది, ఒక చర్చి ఉంది, ఒక బుద్ధిస్ట్ ఉన్నాడు. అది వాళ్ళు ఎవరు ఏర్పాటు చేశారో వాళ్ళ నమ్మకం. దాని కొంతమంది గుంపు, ఒక జాతి అనే వాళ్ళకి నమ్మకాన్ని దెబ్బతీయకూడదు. ఉపనిషత్తులు వేరు, ఇది వేరు. ఉపనిషత్తులు వచ్చేసి మనిషిని పరమాత్మగా తెలియచేసే జ్ఞానము. కాబట్టి ఏ విదేశయానం చేసిన వాడైనా సరే నమ్మకానికి గౌరవించాలి. మేము ఆధ్యాత్మిక వృత్తిలో తింటున్నాము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, వేదం చదివిన వాళ్ళైనా సరే విమానయానం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా శృతి ప్రామాణికంగా పరమాత్మ స్వరూపంగా బయట మూర్తులని కొన్ని పూజలు చేస్తారు. కాబట్టి మీరు ఆ పైనుంచి వెళ్ళటం తప్పని పరమాచార్యుల వారు కూడా గతంలో చేయబట్టి దీనిని మీరు అందరూ ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు. మీ వ్యక్తిగత విషయాలు. ఈ అంధ పరంపర ప్రజల ఇష్టం. అర్థమైందండి? దీనికి ఉపనిషత్తులు ఇవి ఉండవు. గుర్తుపెట్టుకోండి. స్వస్తి.